గోపీచంద్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా తీసినా అది డిజాస్టర్ అవుతుంది. మొన్నొచ్చిన భీమా అవ్వచ్చు, నిన్నొచ్చిన విశ్వం కావచ్చు, తాను 100% ఎఫర్ట్ ఇస్తున్నా కానీ అయితే సినిమాలో కంటెంట్ లేక అవి అట్రప్లాప్ అవుతున్నాయి. తన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే కంటెంట్ వలంగా సినిమాలు అనేవి డిజాస్టర్ అవుతున్నాయి. ఇంకా గోపీచంద్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని చెప్పేసి మరొకసారి సంపత్ నంది కాంబినేషన్లో ఒక సినిమా అయితే చేస్తాకి రెడీ అవుతుందంట. సంపత్ నంది గోపీచంద్ కాంబినేషన్లో గౌతమ్ నంద అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా కంటెంట్ అద్దిరిపోద్ది, మామూలు కాదు. ఇంతవరకు మన తెలుగు సినిమాలో ఆ టైప్ కంటెంట్ అయితే రాలేదు నాకు తెలిసి. గోపీచంద్ యాక్టింగ్ సూపర్గా ఉంటుంది, చాలా మంచి సినిమా అది. అయితే లక్కు బాగాలేక జస్ట్ యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకుంది. మీకు గౌతమ్ నంద నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ కాంబినేషన్లో రెండో సినిమాగా సిటీ మార్ వచ్చింది, ఇది కూడా బాగుంటుంది. అయితే ఈసారి కూడా సేమ్ ఇది యావరేజ్ అయ్యింది. ఎందుకేమో గోపీచంద్ సినిమాలు ఈ రెండు సినిమాలు బాగున్నా ఈ ఎందుకో లక్కు కలిసి రాక సినిమాలు జస్ట్ యావరేజ్గా ఉండిపోయినాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈసారి వచ్చే సినిమా కంపల్సరీగా హిట్ అవ్వాలని చెప్పేసి కసితో సంబంధం అయితే ఈ స్క్రిప్ట్ని అయితే రెడీ చేశాడంట. ఇంకా గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్ సినిమా ఇప్పుడే అయితే స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే సంపత్ నంది శర్వానంద్తో ఒక సినిమా అయితే స్టార్ట్ చేయబోతున్నాడు, అది కూడా ఈ నెలలోనే. ఆ సినిమా పూర్తయ్యాకనే గోపీచంద్ సినిమా అయితే చేస్తాడు. గోపీచంద్ కూడా చాలా బిజీగా ఉన్నాడు, ఆడే ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సంపత్ నంది సినిమాలోకి జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈసారి ఎలా అయినా వీళ్ళిద్దరూ హిట్ కొట్టి వాళ్ళేంటి అనేది మరొకసారి ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గోపీచంద్ ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి.